సాయంకాలం ఒక కూడికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. మొట్టమొదటిగా ఈ గ్రామానికి మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ ఒక ప్రాంతం ఉందని, ఇక్కడ పరిచయం చేయవలసి ఉందని, తనకి ఈ గ్రామంతో ఉన్న అనుబంధం గురించి తెలియచేసి మన ప్రియ సహోదరుడు మరి రవి బ్రదర్ ఆహ్వానించినప్పుడు ముందు ఈ ప్రాంతానికి వచ్చి చూద్దాం, దేవుడి గారిని ప్రేరేపిస్తే నిశ్చయంగా మన వాక్యాన్ని ఇక్కడ ప్రకటిద్దామని ఒక తీర్మానం చేసుకుని ఇక్కడికి అడుగు పెట్టినప్పుడు మరి మొదటిగా మేము ఇక్కడ సహోదరి జ్యోతి గృహాన్ని దర్శించడం జరిగినది. అలాగే కొన్ని గృహాలు దర్శించి కొద్ది మందితో మాట్లాడిన తర్వాత దేవుడి యొక్క ప్రేరేపణ చేత మరి ఇక్కడ కూడికను ఏర్పాటు చేయాలని 2 రోజుల్లో 3 రోజుల నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చున్నాం. కాబట్టి ఇది ఆకస్మికమైన కూడిక కాదు, కానీ దేవుడు ఏర్పాటు చేసిన కూడికని నమ్ముతా ఉన్నా. ఇది ఆయన యొక్క చిత్తంలో, ఆయన యొక్క ప్రణాళికలో మనమందరం ఇక్కడికి వచ్చున్నాం. కాబట్టి మొదటి కూడిక కొద్దిగా ఆలస్యమైంది, క్షమించండి. మరొకసారి కూడిక జరిగినప్పుడు ఖచ్చితంగా ఆలస్యం కాదని త్వరగా మీ మధ్య మేము వస్తామని నమ్ముతున్నాం. కాబట్టి మమ్మల్ని అందరినీ క్షమించారని నమ్ముతున్నాను నేను. క్షమించాలని వచ్చారు ఎవరన్నా? వస్తే క్షమించామని చెప్పొచ్చు మీరు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచడం, త్వరగానే ముగించుకుందాం మనం. మరి ఆలస్యం అవుతుంది, మరి ఉదయకాలం మళ్ళీ పనులకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని చిత్తం అయితే కొద్దిగా లేఖన భాగాలు మనం పంచుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడునని వాటిని విప్పి నా యొద్దకు తోలుకురండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభు నాకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగిను. అదేదనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బారవాకు పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించే ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలికి వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మ నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవ, జీవాధిపతి నాయన, ఈ రాత్రికాల సమయంలో మా మధ్యలో చదవబడిన లేఖల్లో నుంచి నాతోనూ మాతోనూ చేరువచ్చిన బిడ్డలతోనూ శబ్దయంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో ఈ గ్రామ ప్రజలందరితోనూ మీరే సూటిగాను తేటగాను స్పష్టముగా మాట్లాడి నీకు కావలసిన బిడ్డలతో వారి హృదయాలను సంధించి వారికి కావాల్సిన మాటలు మీరు దయచేసి, ప్రభువా మేము ఎక్కడి వారమో, ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు ఈ రాత్రి ఇక్కడ చేరి ఉన్నామో మా అందరితో మాట్లాడి మా మధ్యలో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని ప్రభువైన యేసు క్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరు ఇక్కడే ఉన్నారా? ఒకసారి ఇక్కడే ఉన్నవాళ్ళు ఆమె చెప్పగలరా? మీ చేతులు మీ దగ్గరే ఉన్నాయా? మీ నోరు కూడా మీ దగ్గరే ఉన్నదా? ఒకసారి చెయ్యి ఉన్నవాళ్ళు, నోరు తెచ్చిన వాళ్ళు ఆమె చెప్పగలరా? మీకు రహస్యం చెప్తాను ఈ పూట. ఆమెనంటే ఏదో కాదండి, అలా జరుగును గాక అని. మంచి మాట కదా, అందాం ఒకసారి. మన దేవుడు మంచి దేవుడేనా? మన దేవుడు మంచి దేవుడేనా? మన దేవుడు దీవించే దేవుడేనా? మీకు ఇంకో రహస్యం కూడా చెప్తాను. ఈ రాత్రి ఎవరైతే దేవుణ్ణి ఒప్పుకొని ఇక్కడి నుంచి వెళ్తారో వాళ్ళ సమస్యలు ఇక్కడ పడేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కూడా ఆమెను చెప్పొచ్చు. మీరు ఒప్పుకుంటే ఆమెను చెప్పండి, లేకపోతే వద్దు. బలవంతంగా ఆమెను చెప్పకండి. ఇక్కడంటే దేవుడు యొక్క వాక్యానికి ఎవరు స్పందిస్తారో వారి ప్రార్థనకి దేవుడు స్పందిస్తాడు. కాబట్టి దేవుడు యొక్క వాక్యం చెప్పేటప్పుడు మనము ఖాళీగా ఉండొద్దండి. ఆ వాక్యాన్ని ఒప్పుకుందాం, ఆ వాక్యాన్ని తీసుకుందాం, ఆ వాక్యాన్ని చేర్చుకుందాం, ఆ వాక్య ప్రకారంగా జీవిద్దాం.
ఎవరు చెప్పలేదు ఆమెలో ఒకడు కూడా. ఇష్టపడ్డోళ్ళు సిద్ధపడ్డోళ్ళు మాత్రమే చెప్తారు. ఈ రాత్రి మనం ఇక్కడికి వచ్చింది వాక్యం వినటానికి మాత్రమే కాదు, విన్న వాక్య ప్రకారంగా మన యొక్క స్థానం ఏంటో మనం తెలుసుకొని మన జీవితంలో మనం ఏదైతే దాటిపోయి వచ్చున్నామో, ఎక్కడైతే దేవుణ్ణి చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఉన్నామో ఒక్కసారిగా మనకు తెలిస్తే మన జీవితంలో మళ్ళా అక్కడికి వెళ్ళి ప్రభువుని పట్టుకొని ఆయనతో పాటు మన జీవితాన్ని ముగించవలసి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దాని కొరకు ఈ రాత్రి ప్రభు చిత్తమైన అదే రోజు చిన్న వర్తమానం ఉన్నది. ఏంటంటే ఈ వర్తమానము, మన దేవుడు నీ గురించి, గట్టిగా చెప్పండి, మన దేవుడు ఈ మొదటిసారి చదివేశారు, రెండోసారి ఎలా చదవాలి? మన దేవుడు నా గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది బైబిల్ చదివే పద్ధతి. మొదటిసారి ఎలాగుంది అక్కడ, ఇప్పుడు ఎలాగున్నది? నేను దాన్ని నమ్మినప్పుడు ఆ వాక్యం నాదై ఉన్నది. నేను నమ్మితే ఇది నాదే అయి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నోళ్ళు తెరవాలండి ఈ రాత్రి. దేవుడు ఎవరి గురించి? నా గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇంకో చిన్న సంగతి కూడా ఉన్నది. ఇందాక మనం లేఖనం చదివాం. యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా యెరూషలేము వీధుల్లోకి వచ్చినప్పుడు, ఆయన ఒక గాడిద మీద కూర్చున్నప్పుడు, ఆ గాడిద ముందు ఆ రోడ్డు మీద ఇదిగో ఇలా మనం ఇలా గ్రిల్ మ్యాట్లు వేసినట్టుగానే అక్కడ కూడా పట్టాలు వేశారు, బట్టలు వేశారు, దాని మీద ఖర్జూర మట్టలు పరిచారు. ప్రైజ్ ది లార్డ్. అయితే వాళ్ళు అంత మాత్రం ఆగిపోలేదండి. బైబిల్ చెప్తా ఉన్నది, యేసుక్రీస్తు ఆ గ్రామంలోకి వచ్చినప్పుడు, ఆ వీధిలో నడుస్తున్నప్పుడు, ఆ గాడిద మీద ఆయన కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు మొత్తం కేకలు పెట్టారు. ఏమని? ఏమని కేకలు పెట్టారు? మరి మనం ఎందుకు పెట్టట్లేదు ఈ రాత్రి? వాక్యం తీసుకొని సేవకుడు మన ఊరికి వచ్చాడంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తుని తీసుకొచ్చినట్టు. ఆమేన్. దేవుని యొక్క ప్రభావం తీసుకొని వచ్చినట్టు, ఆయన యొక్క స్వస్థతలు తీసుకొని వచ్చినట్టు, ఆయన యొక్క కృపను తీసుకొని వచ్చినట్టు. కేవలం సేవకుడు అంటే బైబిల్ పెట్టుకొని వచ్చేవాడు సేవకుడు కాదండి. దేవుడి యొక్క శక్తిని కూడా తీసుకొచ్చేవాడు సేవకుడై ఉన్నాడు. అయితే ఈ రాత్రి మీకు ఇంకో సంగతి చెప్తాను. ఆ ఊరిలోకి యేసుక్రీస్తుని తీసుకొచ్చింది ఎవరు? మళ్ళా ఒక గాడిద. నిజమేనా? దేని మీద వచ్చాడు ఆ ఊర్లోకి? వాక్యాన్ని ఎవరు తీసుకొచ్చారు? సరిపోవట్లేదు, ధైర్యం సరిపోవట్లేదు. వాక్యాన్ని ఇచ్చింది ఎవరు? ఇప్పుడు వాక్యానికా గౌరవం, గాడిదకా? గాడిద మీద ఉన్న వాక్యానికి. ఈ రాత్రి ధైర్యంగా మాట చెప్తే ఇదే ఊర్లో, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి మాట చెప్పడం నాకు అలవాటు. సేవకుడి కన్నా మనం దేవుడిని ఎక్కువ గౌరవించాల. రాలేదు ఎక్కడ? నేను అడగకూడదు ఎన్నిసార్లు. ఎవరిని ఎక్కువ గౌరవించాలి? సేవకుడు వచ్చింది వాక్యాన్ని తీసుకొని. కాబట్టి మనం ఎవరిని గౌరవిస్తున్నామంటే సేవకుడు కాదు, వాక్యాన్ని గౌరవిస్తున్నాం. ఆమేన్. కాబట్టి ఈరోజు మనము వాక్యము కలిగి ఉంటే వాక్యాన్ని బట్టి మనకు గౌరవం. వాక్యం లేకపోతే క్రైస్తవుడికి గౌరవం లేదు. వాక్యం లేకపోతే సేవకుడికి గౌరవం లేదు. ఈరోజు ఏమాత్రం విలువ లేని ఆ గాడిద ముందు వాళ్ళు బట్టలు పరిచారు. ఎందుకని? ఆ గాడిద వాక్యాన్ని మోసుకొని వస్తుంది. ఆ గాడిద ఆ ఊరికి సువార్తను తీసుకుని వస్తుంది. ఆ గాడిద జీవము గల దేవుడిని మోసుకొని వస్తుంది. కాబట్టి ఆ గాడిదకి అంత గౌరవం. అవునా? అయితే అక్కడ ఇంకో సంగతి ఏంటంటే, ఆ గాడిద మీద ఉన్న యేసు వస్తున్నప్పుడు ఆ ఊర్లో ప్రజలు మొత్తం కేకలు పెడుతున్నారు. ఏమని? కొంచెం గట్టిగా అరవండి, కొంచెం గట్టిగా. ఎంత కష్టంగా అంటున్నాం మనం. దావీదు కుమారా జయము, దావీదు కుమారా జయం. వస్తుందా నోట్లోంచి మాట? దేవుడు మన దగ్గరికి వస్తే మనం ఆయనతో ఎట్లా మాట్లాడతాం? మన ఊరికి వచ్చినప్పుడు దేవుడు మనం ఆయనతో ఎలా మాట్లాడతాం? సంతోషం కనిపించాలి ఆయన వచ్చినప్పుడు, ఆనందం కనిపించాలి కదా ఆయన వచ్చినప్పుడు. కృప తీసుకుని ఆయన వచ్చాడు. రక్తంగా ఇచ్చిన దేవుడు, రక్తము కాచి మనకు స్వస్థ ఇచ్చిన దేవుడు, మన నిమిత్తం అన్ని కార్యాలు చేసిన దేవుడు మన కొరకు వస్తుంటే మన ఒంట్లో శక్తి రావాలా వద్దా? ఎలా రావాలి? ఒకవేళ మనమే ఈ రాత్రి అక్కడ ఉన్నట్లయితే మనం ఉంటే ఎలా కేకలు పెట్టేవాళ్ళం? నేను చెప్తాను. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు.
ఈయన గుడ్డోడు, 2 కళ్ళు లేవు, కూలిపోయిన గోడ దగ్గర కూర్చున్నాడు. ఆయన గోడ దగ్గర కూర్చున్నప్పుడు ఆ గుడ్డోడికి ఆ వీధిలోకి యేసుక్రీస్తు వస్తాడో సంగతి తెలిసింది. చూడండి ఎలా తెలిసింది. ఆ ఊర్లో వాళ్ళందరూ సంతోషంగా అరుపులు కేకలు పెట్టుకుంటూ ఆ వీధిలో పోతున్నారు. ఆ వీధికి ఒక పేరున్నది. ఏం పేరు? వెరీ గుడ్. అయితే ఊరి పేరు యెరూషలేము, వీధి పేరేంటి? హల్లెలూయా వీధి. ఏం వీధి అది? ఎందుకని హల్లెలూయా వీధి? ఆ వీధిలో అందరూ స్వస్థతలు పొందుకొని హల్లెలూయా హల్లెలూయా అని కేకలేసుకుంటూ పోతుంటారు. అందుకని ఆ వీధికి ఆ పేరు పెట్టారు. మనము ఈ వెంగళాయపాలెంలో ఈ రాత్రి ఈ వీధికి పేరు మారుద్దామా? వినపడలేదు నాకు. ఏమని మారుద్దాం? ఆమెన్ వీధి పెడదామా? హల్లెలూయా వీధి అని పెడదామా? నువ్వు కానీ స్వస్థత పొందుకుంటే ఈ రాత్రి దేవుడి గారు ఇక్కడ ఆపగలిగితే నిశ్చయంగా ఈ ఊరికి ఈ వీధికి పేరు మారిపోతుంది. సరిపోలేదండి నాకు. అక్కడున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా అంటనా? దేవుడిని గణపరిచే వాళ్ళు ఈ రాత్రి ఇక్కడికి వచ్చున్నారా? నిశ్చయంగా ఆయన మన మధ్యలో ఉన్నాడన్నప్పుడు నువ్వు ఒక సంతోషం కలిగి ఉండాలి, ఒక ఆనందం కలిగి ఉండాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ వ్యాధిని కుదిర్చే దేవుడు అయి ఉన్నాడు. నీకున్న సమస్యను సరిపోలేదు నాకు. ఎందుకనో ఏదో 2-3 వచ్చేట్టుంది నాకు ఈ రాత్రి. హల్లెలూయా. దేవుడి రాత్రి ఊరికి వచ్చున్నాడు నేను నమ్ముతున్నా. నమ్మేవాడు వచ్చారా? ఆయన ఈ ఊరికి మాత్రమే కాదు ఈ వీధిలో కూడా వచ్చాడు నేను నమ్ముతామన్నా. నమ్మేవాడు వచ్చున్నారా? హల్లెలూయా. ప్రజలు ఇంకో సంగతి మీకు చెప్పాలి. యేసుక్రీస్తు ఏదైనా ఊరికి కానీ వచ్చాడు అంటే స్వస్థత చేయకుండా పోడు, ఆయన సమాధానం ఇవ్వకుండా పోడు, ఆయన దీవించకుండా పోడు, ఆయన ఆశ్రయించకుండా పోడు. నేను ఈ వీధుల్లోకి ఏ ఇంట్లోకి అడుగు పెట్టినా కూడా సోదరింటికి కూడా ఇల్లున్నాం. ఏ ఇంట్లోకి అడుగు పెట్టినా అందరూ ఒక మాట చెప్తున్నారు నాకు. ఎక్కువ మంది, అయ్యా నాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, మాకు ఇబ్బంది ఉంది, మా ఇంట్లో శోధన ఉన్నది. అయితే నేను ఒక మాట చెప్తున్నా, మేము వచ్చింది ఏదో 4 మాటలు చెప్పుకోవడానికి రాలా. ఎందుకు వచ్చామంటే యేసుక్రీస్తుని తీసుకుని వచ్చాము. మేము ఒక్కరిమే రాలేదు ఇక్కడికి. ఎందుకు యేసుక్రీస్తు ఊరికి తెచ్చామని చెప్పలా? ఈ ఊరి చరిత్ర మారుద్దామని, ఈ ఊరి సాక్ష్యం మారుద్దామని. ఏ ఇంట్లో బాధలు పెట్టామో ఆ ఇంట్లో ఉన్న చరిత్రని మారుద్దామని వచ్చాము ఇక్కడికి. ముచ్చట్లో, కట్టుకథలో, పిట్టకథలు చెప్పడానికి ఇక్కడ రాలేదు. ప్రార్థన చేసి ఈ మోకాళ్ళు నేల కానిచ్చి ఈ కుటుంబాల ప్రతి ఒక్కరి చరిత్ర మారాలి, సాక్ష్యము మారాలి. ఎప్పుడు మారుద్ది? మేము వచ్చి వాక్యం చెప్తే మారదు, మీరు నమ్మినప్పుడు మారుతుంది. నమ్మినప్పుడు మారుతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, గట్టిగా చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. ఇక మన మధ్య రైచీలు ఉన్నది. అమ్మాయి ఇప్పుడు 20 అవతల జోలకల్లు హైదరాబాద్ పోయింది. అక్కడి నుంచి దేవుడు వచ్చి గుంటూరులో పెట్టాడు. ఈ రాత్రి కొడుకు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరిని కేకలేస్తారు నమ్ముట వీళ్ళ వాళ్ళైతే. ప్రైజ్ ది లార్డ్. ఎలాగా? ఎక్కడమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వచ్చింది, ఎక్కడ కేకలు పెడుతుంది? ఎవరి వల్ల? వినబడలేదండి. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇండియా అంటే ఇష్టం లేదు, గుంటూరు అంటే అసలు ఇష్టం లేదు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం మొత్తం ప్లాన్లు వేసుకున్నా. ఏమైంది? వెంగళాపాలెం రోడ్ల మీద నుంచి గుడికి చెప్తున్నాను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈరోజు మన అంశం ఏంటి? నా గురించి ఆయన ఆలోచన ఏమగలిగి నాకు అర్థమైనది కాబట్టి నేను కేకలు పెడతాను. అర్థమైతే మీరు కేకలు పెడతారు. ఎందుకు కేకలు పెడతామంటే ఆ గుడ్డోడు అక్కడ కూర్చొని ఆ వీధిలో అరుచుకుంటా పోయే వాళ్ళందరినీ ఆపాడు. ఒకడు ఆపాడు. ఎందుకు అరుస్తున్నారు? ఎందుకు కేకలు పెడుతున్నారు? ఏంటి మీ ఆనందం? ఆ గుడ్డోడికి ఒకటి చెప్పాడు, యేసు అని ఒక ఆయన వస్తున్నాడు. ఎవరు? అసలు ఈ గుడ్డోడు అక్కడ కూర్చుని ఆయన ఎప్పుడు వస్తాడా అని. ఇప్పుడు ఆ గుడ్డోడికి కావాల్సిన సంతోషం వచ్చిందా? బలం వచ్చిందా? శక్తి వచ్చిందా? ఆ గుడ్డోడికి ఒక సంగతి కూడా తెలుసు. ఏంటి ఆ సంగతి అంటే, యేసుక్రీస్తు ఈ రోడ్లో వచ్చి వెళ్ళిపోతే, ఆయన వెళ్ళేలోపు ఆయన ఇక్కడ ఆపకపోతే మళ్ళీ ఆయన వస్తాడో రాడో.
ఒకవేళ నన్నుగా ఆయన దాటి వెళ్ళిపోతే, నన్నుగా ఆయన చూడకపోతే, నన్నుగా ఆయన పట్టించుకోకపోతే నా కళ్ళు మళ్ళరావు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఏమని కేక పెట్టాడు? ఏం సరిపోలేదు నాకు. ఇంకొంచెం గట్టిగా రాదా లోపల నుంచి? ఇది గొంతులోంచి వస్తుంది, గుండెల్లోంచి రావద్దా? ఏమని కేక? నిజంగా ఈ రాత్రి నీ ఇంట్లో సమస్య పోవాలంటే ఒక కేక పెట్టగలవా? దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. నువ్వు పెట్టే కేక ఆయన ఇక్కడ ఈ రాత్రి ఆపవలసి ఉన్నది. చాలా మంది ఒక మాట చెప్తారు, పాత నిబంధనలు యెహోషువ గ్రంథంలో యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు అయ్యాలోను చంద్రుడు గిబియోనులోను ఆగిపోయాడు. అక్కడ కింద మాట రాసి ఉంటుంది, ఒక నడు ప్రార్థన. అటువంటి ప్రార్థన మరెక్కడ బైబిల్లో లేదు. అయితే నీకు మాట చెప్తా, దానికన్నా గొప్ప ప్రార్థన ఈ గుడ్డోడు చేశాడు. నిజమేనా? యెహోషువ ఏమాపాడు ప్రార్థన చేసి, సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగిపో, నువ్వు దిగద్దు, నువ్వు పైకి రావద్దు, మేము యుద్ధం చేస్తున్నాం, యుద్ధం అయిపోయేదాకా నువ్వు అక్కడ ఆగాల్సిందే. సూర్య చంద్రుడు దేవుడు యొక్క చేతి పని 4వ దినం దేవుడు అర్థం చేశాడు. యెహోషువ ఎవరిని ఆపాడు? దేవుడు యొక్క చేతి పని సూర్యుడిని ఆపాడు. మనం ఎప్పుడు ఆపామా? అవుతాడా? చెప్పనా? నువ్వు నమ్మితే ఆగుతాడు. సరిపోట్లేదండి నాకు. నువ్వు నమ్మితే ఆయన ఆగవలసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నేను పరిచర్యకు వచ్చిన కొత్తల్లో ఒకసారి నేను కూడికి వెళ్ళాలి. కూడికి బయలుదేరా. అది మా మామయ్య వాళ్ళ ఊరు. అంతలో అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆ ఊర్లో పుల్లట్లు ఫేమస్. నన్ను తీసుకెళ్ళి పుల్లట్టు తిన్నారా అని తీసుకెళ్ళాడు. నాకేమో దాని మీద ధ్యాస లేదు. నువ్వు రా అని చెప్పి పిసిగిస్తే మొత్తానికి అక్కడికి వెళ్ళాం. అక్కడేమో లేట్ అయింది. అంత దూరంలో ఉండగా మధ్యలో ఏదో కాలిపోయినది, ఇక్కడ ఆపేశారు. అక్కడ కిందకి దిగాం. ఇక్కడి నుంచి అక్కడ నడిచిపోలేక 5 కిలోమీటర్లు. లోపల ఒకటే ప్రార్థన చేస్తున్నా. ఆ వచ్చిన సేవకుడు, నేను అక్కడికి వెళ్ళి ఎంతవరకు ప్రసంగం స్టార్ట్ చేయకూడదు, నా వల్ల లేచి కాల, నాకేం ఇష్టం లేదు దేని మీద, నాకు ఆ ప్రసంగం మీద మొత్తం చేస్తున్నది. ఒకటే ప్రార్థన చేస్తాను, నాతో ఏదో మాట్లాడతాను, ఏం మాట్లాడినంటలా. నేను వెళ్ళేదాకా ప్రభువా, సేవకుడు కాదు కానీ మాట్లాడేవాడు నువ్వు. నిజమేనా మాట? సేవకుడు కాదు, నువ్వు మాట్లాడేవాడివి. కాబట్టి నేను నీ మీద ఆశ పెట్టుకున్నా, నేను వచ్చాక నువ్వు మాట్లాడాలి ప్రభువా. ఆశ్చర్యం ఏంటంటే, అక్కడ ప్రసంగం స్టార్ట్ చేయడానికి అందరు నుంచోబెట్టి పాట పాడి సేవకుడికి ఇలాగ అప్పచెప్పారు. లోపలికి వెళ్ళా కాలు పెట్టున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు నా ప్రార్థన అయినాడు. నేను సూర్యుడిని ఆపలా, చంద్రుడిని ఆపలా. ఆయన కొద్దిసేపు ఆగమంటే ఆయన కొద్దిసేపు ఆగున్నాడు. నేనేం నమ్ముతున్నానంటే, ఇక్కడ మీరు ప్రార్థన చేసి ఆయన ఆగగలడు. అయితే మీరు ఆయన నమ్మినప్పుడు, గట్టిగా చెప్తామా? గట్టిగా చెప్పగలరా? ఎప్పుడు? ఎవరాళ్ళు? నేను నమ్మినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంతకు నేను వాక్యం ఎందుకు వినాలి? విశ్వాసం రావటానికి. వచ్చిన విశ్వాసము దేవుడు యొక్క క్రియ నా జీవితంలో జరిగించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకొరకు నేను వాక్యాన్ని వినవలసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గుడ్డోడు అక్కడ కూర్చున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? దూరంగా ఉన్నాయి కేకలు. ఆ కేకలు దగ్గరికి వస్తున్నాయి. చూడండి, ఫస్ట్ గుడ్డోడు అక్కడ ఉన్నాడు. తర్వాత అందరు వచ్చారు. గుడ్డోడు వెనక్కి వెళ్ళిపోయాడు. గుడ్డోడికి ఒక సంగతి తెలుసు. ఏంటి ఆ సంగతి అంటే, ఈ రాత్రి ఆయనగా నన్ను దాటి వెళ్ళిపోతే, గట్టిగా చెప్పండి, నాకు మళ్ళీ ఆయన కలుసుకునే అవకాశము దొరుకుద్దో లేదో. ఈ రాత్రి మీకు సంగతి చెప్పాలనుకుంటున్నా. నీవు కూడా ప్రార్థన చేసేటప్పుడు అలాగ ప్రార్థన చేస్తే సరిపోలా. నీవు కూడా అలాగే ప్రార్థన చేస్తే, ఈ ప్రార్థనలో దేవుడు నన్ను కలవాలి. ఒకవేళ ఆయనగా నన్ను కలిస్తే, ప్రైజ్ ది లార్డ్, ఒకవేళ ఆయనగా నన్ను కలిస్తే నాకున్న సమస్య ఖచ్చితంగా తీసేయబోతాడు ఆయన. కాబట్టి ఆయన ఎలాగ నమ్మాలి, నేను ఎలాగ ప్రార్థించాలో తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఈ రాత్రి దేవుడు నన్ను కలిసి వెళ్ళవలసి ఉన్నాడు. నేను అటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ నాతో మాట్లాడుకున్నాడు, దాటిపోడు. అందుకే నా గుడ్డోడు కేక పెడుతున్నాడు. అందరికైనా వెనకాల ఉన్నాడు, అయితే ముందు కూర్చున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అందరిని దాచి వెనకాల ఉన్నాడు. అందరు ముందు వచ్చేసారు. మిగతా వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు నీ కళ్ళు చేంజ్ చేయాలి, పోని వెనక్కి పో, మేము స్వస్థత పొందుకోవాలి, ఆయన మాకు కావాలి.
అయితే నువ్వు ఆయన కావాలంటున్నావు. అయితే ఆయన ఎవరిని కావాలనుకుంటున్నాడు? దేవుడికి కావాల్సింది ఏంటంటే నువ్వు పైకి చూపించే భక్తి కాదు. ఏం కావాలి ఆయనకి? ఎక్కడ భక్తి కావాలండి? ఏం సరిపోలేదు ఎక్కడ? ఎటువంటి భక్తి కావాలి? కానీ ఈరోజు మన భక్తి ఏంటి? పెద్ద చర్చికి పోవాలా? ఎక్కడికి? పెద్ద భాష గారి దగ్గరికి పోవాలా? యేసుక్రీస్తు ఎక్కడ ఉంటా అని చెప్పాడు? వినపడలేదు. బైబిల్లో ఎక్కడ నేను చర్చిలో ఉంటానని చెప్పాడా? ఎక్కడ ఉంటా అన్నాడు? ఏ ఇద్దరు ముగ్గురు ఉన్నారో మనం ఎక్కడ ఎదుగుతున్నాం? పెద్ద చర్చికి పోతే అక్కడ ఉంటాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడు? తప్పిపోయింది దేవుడా మనమా? రైట్, తప్పిపోయింది దేవుడా నేనా? అది సంగతి. ఇక్కడ నేను అంటే పెద్ద చర్చిలో ఎదిగేవాళ్ళు. ఇప్పుడు పెద్ద చర్చిలో దేవుడు ఉంటే మన ఇంట్లో ఉండడుగా. కానీ ఆయన ఏమంటున్నాడంటే విశ్వాసంగా నువ్వు ఒక కేక పెడితే, నువ్వు విశ్వాసంగా కేక పెడితే, నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే, నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చి నువ్వు ఆయనకి అడిగితే ఆయనే నీ యొద్దకు వస్తానంటున్నాడు. నీ ఆలోచన కాదు, నా ఆలోచన కాదు. దేవుడు నీ పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నాడో నీవు అది తెలుసుకోవచ్చున్నావు ఈ రాత్రి. ఆయన నీ గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన అన్నిటికన్నా బలమైనది, ఆ ఆలోచన అన్నిటికన్నా శ్రేష్టమైనది. ఇర్మియా గ్రంథంలో అంటున్నాడు ఆయన 29వ అధ్యాయంలో 11వ వచనం అంటున్నాడు ఆయన మాట్లాడుతూ, నేను మీ గురించి కలిగి ఉన్న ఆలోచనలన్నీ మీకు మేలైనవే, అవి హానికరమైనవి కావు. కాబట్టి నా ఆలోచన గమ్యమేంటో తెలియదు, నా ఆలోచన ముగింపేంటో తెలియదు, నా ఆలోచన నన్ను ఎటు తీసుకుపోతుందో తెలియదు. కానీ ఆయన ఆలోచన నిన్ను నిశ్చయంగా పరలోకానికి తీసుకుపోతుంది. ఆయన ఆలోచన నిశ్చయంగా నిన్ను పరిశుద్ధాత్మ కింద నడిపిస్తుంది. ఆయన ఆలోచన నిశ్చయంగా నిన్ను వాక్యం కింద నడిపిస్తుంది. ఎవరి ఆలోచన? కాబట్టి నా ఆలోచన ఏం చేద్దాం? ఎక్కడ పడేద్దాం? మనకు ఒక అలవాటు ఉంది, ఇంట్లో చాలా వస్తువులు పక్కన పెట్టి మళ్ళీ వాడుతుంటాం. ఆలోచనలు ఏం చేస్తాం? పక్కన పెట్టి మళ్ళీ వాడతాం. కాబట్టి నేనేమంటానంటే ఆలోచనలు తీసుకెళ్ళి బయట పడేయండి, చెత్తబుట్లో పడేయండి, మురికాలలో పడేయండి, మరుపరి సముద్రంలో పడేయండి. మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకోమాక. చేద్దామా? వినమలేదు. చేద్దామని చేయొద్దండి. నాకు మీరు ఎవరు వద్దు. చేద్దామంటే ఎప్పుడు చేస్తాను నాకు తెలియదుగా. నాకెవరు కావాలంటే ఇప్పుడే చేస్తానన్నాడు కావాలి. వదిలేసామా? వదిలేద్దామా? వదిలేసామా? ఏం వదిలేసాం? సొంత ఆలోచన, నీ సొంత జ్ఞానము. ఒక చిన్న మాట అడుగుతారు, కోపడరు ఎవరు ఈ ఊర్లో వాళ్ళు? నాకు ఎవరు చెప్పారు వెంగళాపాలెం కోపం రాదండి అని. నిజమా కాదా? నిజమేనా? అయితే ధైర్యంగా చాలా చెప్పొచ్చు మీకు. మనం ఏ కులంలో పెడితే పొరలోకానికి వెళ్తాం? వెళ్ళమా? గట్టిగా చెప్పండి. మనం ఏ కులంలో పుడితే పరలోకానికి వెళ్తాం? చెప్పచ్చా? కోపం రాకపోతే నువ్వు కులాన్ని వదిలేస్తే అప్పుడు పరలోకానికి పోతావు. చేద్దామా? వదిలేద్దామా? వదిలేసామా? వదిలేద్దామని నాకు వద్దు రాత్రి. నేను కూడా బ్రాహ్మణ కులంలో పుట్టాను, శివాలయంలో పూజారిగా ఉన్నాను, సినిమాల్లోకి వెళ్ళి విలన్గా అవుదామని ఇదిగో ఈ రాత్రి వచ్చి మీ మధ్య రోడ్డు మీద నుంచున్నా. రీసెంట్గా మా అమ్మ ఇంటికి వచ్చింది 21 సంవత్సరాల తర్వాత. మమ్మల్ని తోసేసి నువ్వు మాకు ఎప్పుడో చచ్చిపోయావని చెప్పి ఇప్పుడు మా అమ్మ మా ఇంట రీసెంట్గా సెప్టెంబర్ 29 తారీఖు ఇంటికి వచ్చింది. 21 ఏళ్ల తర్వాత. ఒకటే అనుకున్నాం. ఇందాక ఎవరు పాట పాడారు, ఒక సిస్టర్ అనుకుంటా పాడారు ఇక్కడ. నీ తల్లి విడిచినా, నీ తండ్రి విడిచినా నేను విడవను. నేను ఆ మాట నమ్మున్నా. నా తల్లి వెళ్ళిపోని, తండ్రి వెళ్ళిపోని, కులం వెళ్ళిపోని, మతం వెళ్ళిపోని, జాతి వెళ్ళిపోని, ఓ స్నేహితులు వదిలేని, ఎవడు వదిలిపెట్టినా, ఎవడు నన్ను వదిలిపెట్టినా
నాకు ఒక ఆయన మాట ఇచ్చాడు, నిన్ను విడివను. సరిపోవట్లేదండి. నిన్ను విడివను, ఎడబాయను. ఆ దేవుడు నన్ను పట్టుకొని తెచ్చి రాత్రి ఇక్కడ పెట్టున్నాడు. ఆమేన్. 2 లక్షల పైన జీతం పోయింది, అయితే దానికన్నా విలువైన రక్షణ వచ్చింది. లక్షలు ఎక్కువ, రక్షణ ఎక్కువ. వినబడలేదండి. ఆ కుటుంబం ఎక్కువ, దేవుడు ఎక్కువ. కులం ఎక్కువ, దేవుడు ఎక్కువ. నా ప్రాంతం ఎక్కువ, దేవుడు ఎక్కువ. ఇక్కడ కట్టుకోవాలా, అక్కడ కట్టుకోవాలా? అక్కడికి వెళ్దాం అన్నోళ్ళ కోసం మేము ఇక్కడ కూడికి పెట్టాం. నిజంగా అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే ఆమని చెప్పండి. అందరూ వద్దండి, దయచేసి అందరూ చెప్పకండి. అందరూ చెప్పకండి. మీరందరూ అక్కడికి వెళ్ళాలనుకున్న మాత్రమే చెప్పండి రాత్రి ఆమెలో ఒకసారి. గుడ్డోడు అక్కడ కూర్చొని వాడికి ఒకటి ఆలోచన ఉన్నది. ఏంటంటే ఆలోచన, ఆయనను దాటిపోతే మళ్ళా నాకు చూపు రాదు, ఆయనను దాటిపోతే నాకు స్వస్థత రాదు, ఆయనను దాటిపోతే మళ్ళీ ఆయన వస్తాడో రాడో. అటువంటి ప్రార్థన మనమందరం ప్రతిరోజు కానీ చేస్తే యేసుక్రీస్తు మనం దాటిపోతాడా? మన ఇంట్లో సమస్యలు ఉంటాయా? మన ఇంట్లో ఇబ్బందులు ఉంటాయా? మన ఇంట్లో శోధనలు ఉంటాయా? మన ఇంట్లో కన్నీళ్ళు ఉంటాయా? మన ఇంట్లో బాధలు ఉంటాయా? మన ఇంట్లో అప్పులు ఉంటాయా? మన ఇంట్లో రోదలు ఉంటాయా? మన ఇంట్లో నిందలు ఉంటాయా? మన ఇంట్లోకి దెయ్యం రాగలదా? మనకి వ్యాధి బాధ రాగలదా? రాలేదు, రాదు కూడా. ఎందుకంటే నీ ఆలోచన బయటపడేసి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన కూర్చున్నావో నీ మోకాలు నేలకాయంలో పరలోకం నుంచి దూతలు వచ్చి నీ చుట్టూ కావాలంటారు. ఎక్కడి నుంచి? అది వెంగళాయపాలెం, చుట్టుకుంటే అరణలపేట, బ్రాడిపేట, కాకానే కాదండి. దేవుడు యొక్క దూతలు ఎక్కడున్నా భూమి మీద వాళ్ళు వచ్చి నీతో పాటు పక్కన వచ్చారు. ఎందుకంటే నువ్వు మోకాలు నేలకాయలు ఇచ్చినప్పుడు దేవుడు యొక్క దూతలు కిందకు వచ్చింది నీ కోసము. నీ వాయిలో ఉన్నావని నమ్మి వాళ్ళని ఇక్కడ దేవుడు పంపించున్నాడు. ఓ చిన్న సంగతి, యెహోషువ గ్రంథంలో యెహోషువ ప్రార్థన చేసి, సూర్యుడా నువ్వు ఇక్కడ ఆగిపో, చంద్రుడా ఇక్కడ ఆగిపో. ఇప్పుడు యెహోషువ చెప్పాడని ఆగిపోయారా? దేవుడు చెప్పాడని ఆగిపోయారా? యెహోషువని ఎన్నుకున్నవాడు దేవుడు. మోషే తర్వాత నీవే నేను ఎన్నుకున్నా, యెహోషువను నిలబడు, మోషేకు తోడుగా ఉంటే నీకు తోడుగా ఉంటా అన్నాడు. ఇప్పుడు యెహోషువ చెప్తే సూర్యుడు వినాలి, యెహోషువ చెప్తే చంద్రుడు వినాలి. ఎందుకని? యెహోషువను ఎన్నుకున్నవాడు దేవుడై ఉన్నాడు. చెప్పొచ్చా ఈ రాత్రి? చెప్పొచ్చా ఈ రాత్రి? ఈ రాత్రి యెహోషువ దేవుడు యొక్క పనివాడై ఉన్నాడు. ఈ రాత్రి నీ ఎవరో నీకు తెలుసా? ఈ రాత్రి ఎవరో తెలుసా? దేవుడు అంటున్నాడు, నీవు నా కుమార్తెవి అంటున్నాడు. దేవుడు నీవు నా కుమారుడు అంటున్నాడు. వారు పనివారై ఉన్నారు, వారికైనా నువ్వు ఎక్కువ స్థాయిలో దేవుడు పెట్టున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరు మాట వినాలి? సరిపోట్లా, ధైర్యం సరిపోట్లా, సరిపోవట్లేదు కదా ధైర్యం. బైబిల్ అంది యోహాను సువార్త 10వ అధ్యాయం 34-35 వచ్చాలో ఒక మాట ఉన్నది, మీరు దైవములై ఉన్నారని మీకు తెలీదా అంటున్నాడు. ఎవరు మనం? మనం ఎవరు? మనం దైవాలమా? మనం దైవాలమైతే మనకెందుకు వ్యాధులు వస్తున్నాయి? మనకెందుకు బాధలు వస్తున్నాయి? మనకెందుకు ఇబ్బందులు వస్తున్నాయి? మనకెందుకు శోధనలు వస్తున్నాయి? చెప్పచ్చా? సరిపోవట్లేదు. ఎక్కడ మన నమ్మక? ఎవరు మనం? మనము దైవాలని మన నమ్మక. మీరు దైవములని నేనే మీతో చెప్పి ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవుడు చెప్పాక నమ్మాలా వద్దా? ఆయన ఒక మాట అన్నాడు, ఆయన ప్రకటించిన మాటల్లో, ఆయన చెప్పిన మాటల్లో భూమి ఆకాశాలు గతించినా సున్నైనా పొల్లైనా గతించవు. ఇప్పుడు నేను కానీ ఆ మాట నమ్మితే, నేను ఆ మాట నమ్మితే, నా ఆలోచన కాదు ఆయన ఆలోచన నమ్మితే, ఆయన మాట నమ్మితే, నా మాటలు కాదు, పక్కింటి వాళ్ళ మాటలు కాదు, వీధిలో వాళ్ళ మాటలు కాదు, ఎవడో నీకు చెప్పిన మాటలు కాదు, దేవుడి మాటలు నీవు నమ్మగలిగితే, నీ హృదయ మాటలతో నమ్మగలిగితే, ఇప్పుడు దేవుడు ఎక్కడ కార్యం చేయాలి? ఫస్ట్ నా లోపల, 2 నా ఇంటి లోపల, 3 నా వీధి లోపల, 4 నా ఊరి లోపల, 5 నా దేశం లోపల. ఎక్కడ చేయాలి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ గుడ్డోడు కేక, ఆ వీధిలో ఆయన వస్తుంటే ఆ కేకలు దగ్గరవుతున్న కొద్దీ వీడు వెనకాల ఉన్నాడు అందరికన్నా. వాడు లోపల ఒకటి ఉన్నది, ఈ కేకలు దగ్గరగా వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? ఆయన దగ్గర అవుతున్నాడు అని. అవునా? ఈ రాత్రి కూడా నేను ఒక మాట ధైర్యంగా చెప్పగలను, ఈ ఊర్లో చాలా కొడుకులు జరిగి ఉంటాయి. నిజమేనా? జరిగి ఉన్నాయి కదా.
ఎప్పుడు ఇంత కేకలు మీరు వేయలా. రేపు పొద్దున్న మిమ్మల్ని అడుగుతారు బయటికి వెళ్ళాక, రాత్రి ఏమైంది, గొడవ ఏంటి, అక్కడ ఏం జరిగింది, గొడవ ఏంటి చెప్పండి. రాత్రి దేవుడు వచ్చి మాతో మాట్లాడాడు. ఎవడో గుంటూరు నుంచి వచ్చిన వ్యక్తి మాతో మాట్లాడేది కానీ ఎవరు మాట్లాడారు? ప్రైజ్ ది లార్డ్. వ్యక్తుల్ని మనం చూడొద్దు, దేవుడు యొక్క శక్తిని మనం చూడాలి, ఆయన యొక్క మాటలు చూడాలి, ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండి ఆ విశ్వాసంలోంచి నువ్వు దేవుడు చూసినప్పుడు దేవుడు నీ జీవితంలో ఆయన వ్యక్తిగత కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడికి కూడా అలాగ వచ్చేలా గెలిపోయే దేవుడు కాదు. ఆయన వచ్చాడా నిన్ను స్వస్థపరిచే దేవుడు, ఆయన వచ్చాడా నిన్ను బలపరిచే దేవుడు, ఆయన వచ్చాడా నిన్ను దీవించే దేవుడు, ఆయన వచ్చాడా నిన్ను ఆస్వాదించే దేవుడు. ఆయన వచ్చినప్పుడు నిన్ను నీ స్థితిలో వచ్చి పైకెత్తిపచ్చే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేను ప్రభువును వచ్చేలా చేయాలి. ఆమేన్. ఇప్పుడు గుడ్డోడ కేక పెడుతున్నాడు, దగ్గరికి వస్తున్నాయి కేకలు, ముందోడు కూడా కేకలు పెడుతున్నారు. అది మీకు తెలుసో తెలీదో, అందరు కేకలు పెడుతుంటే గుడ్డోడు కూడా కేకలు పెట్టాడు. యేసుక్రీస్తు అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతే ఒక దగ్గర ఆగిపోయాడు. ఆయన కాలు ముందుకు పట్టడానికి ఇక్కడ ఆగిపోయాడు. ఇదేం జరిగింది? కాలు ముందుకు పట్టలా, ఆయన అక్కడ ఆగిపోయాడు. కాలు వెళ్తుందా, అక్కడ ఆగిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ సంగతి చెప్తాను, పూర్తిగా అర్థం చేసుకోండి. సగం అర్థం చేసుకుంటే పొరపాటు పడతాం. యేసుక్రీస్తు గొప్ప దేవుడేనా? ఆమని చెప్పొచ్చు కదా మీరు. ఆయన మంచి దేవుడేనా? దీన్ని కూడా ఆమని చెప్పొచ్చు. ఆయన బలమైన దేవుడేనా? ఆయన బలిష్ఠుడైన దేవుడేనా? ఆయన సర్వోన్నతమైన దేవుడేనా? ఆయన సర్వశక్తి గల దేవుడేనా? ఆయన కృపనిచ్చే దేవుడేనా? ఆయన బలపరిచే దేవుడేనా? ఆయన లేవనిచ్చే దేవుడేనా? ఆయన సమాధిని బద్దలు కొట్టిన దేవుడేనా? ఆయన నీ కొరకు నా కొరకు మరణాన్ని జయించిన దేవుడేనా? అయితే రాత్రి ఒక ప్రశ్న అడుగుతా, సూటిగా సమాధానం చెప్పగలరా? యేసుక్రీస్తుకి బలహీనతలు ఉన్నాయా? గట్టిగా చెప్పండి. ఉంటే ఉంది, లేకపోతే లేవని చెప్పండి. ఏం మాట్లాడతావు? సేవకుడివేనా? దేవుడికి బలహీనతలు ఉన్నాయా? ఎస్ సార్, ఉన్నాయి. ఉన్నాయా? ఎస్. దేవుడేవి బలహీనతలు ఉన్నాయా? ఉన్నాయి. ఏంటి బలహీనత అంటే, నువ్వు విశ్వాసంగా కేక పెడితే ఆయన ఆగిపోతాడు. ఏంటి బలహీనత? ఎవరు? నేను. నువ్వు నిజంగా మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా ఈ రాత్రి నాకు కావాలి, ప్రభువా ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడాలి, ప్రభువా నన్ను దాటిపోమాకయ్యా అదిగా నువ్వు అడిగితే నిన్ను దాచిపోతాడా? నీ మీద నమ్మకం లేదేమో, నా దేవుడి మీద నమ్మకం ఉన్నది. ఆయన అంటున్నాడు, విశ్వాసంగా నువ్వు పెట్టే కేక ఆయన పరలోకం నుంచి కింద దింపగలదు. హల్లెలూయా. అసలు ఇంతకీ ఆయన నువ్వు కేక పెట్టడానికన్నా ముందుగానే పరలోకం నుంచి కిందకు వచ్చి నీ కొరకు నా కొరకు 30 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు పరిచయం చేసి సిలువ మీదకి వెళ్ళి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టించుకొని శరీరం మొత్తాన్ని గాయాలు చేసుకొని సమాధిలో ఉండి 3 రోజుల తర్వాత సమాధిని బద్దలు కొట్టి బయటకు వచ్చింది దేనికంటే నువ్వు పెట్టే కేక కొరకు ఆయన కిందకు దిగి వచ్చాడు. నువ్వు పెట్టే ఒక్క కేక నీ జీవితాన్ని మార్చగలదు. నువ్వు చేసే ఒక్క ప్రార్థన నీ చరిత్ర మార్చగలదు, నీ సాక్ష్యం మార్చగలదు, నీ వేదన తీసేయగలదు, నీ బాధను తీసేయగలదు, నీ శోధన తీసేయగలదు. ఒక్క కేక, విశ్వాసంగా పెట్టే ఒక్క కేక. With all your faith you have to shout. నీ విశ్వాసం అంతటితో నువ్వు పెట్టే కేక. అంతమంది కేక పెడుతుంటే ఈయన అక్కడ దాకా చాగిపోయాడు. పేతురు, యోహాను వీళ్ళందరిలో ఎవరో కేక పెట్టారు, వాళ్ళని కనుక్కోపోండి అన్నాడు. అన్నారు, ప్రభువా ఇంతమంది కేక పెడుతున్నారే, ఇంతమంది గుంపులు ఈ మీదకి వస్తున్నారే, వీళ్ళల్లో ఎవడని కనుక్కోవాలి? అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు, అందరు కేకలు పెట్టాడు కానీ ఒక్కడు విశ్వాసంగా కేక పెట్టాడు. ఒక్కడు విశ్వాసంగా కేక పెట్టాడు. అయితే నేనంటున్నా, ఒకవేళ యేసుక్రీస్తు ఈ వెంగళపాలెంలోకి కానీ వస్తే ఆయన కానీ కేక పెడితే ఆయన ఏమన్నారంటే ఎవడో ఒక్కడే కేక పెట్టి అనకూడదు, ప్రతి ఒక్కడు కేక పెట్టాడు అనాలా. అర్థమా? ఎక్కడి నుంచి? నీ గొంతులోంచి కాదు,
ఎక్కడి నుంచి? నీ పెదవుల నుంచి కాదు, ఎక్కడి నుంచి? నీ ఆలోచన నుంచి కాదు, ఎక్కడి నుంచి నువ్వు కేక పెట్టాలంటే నీ హృదయం అంతటితో ఆయన నమ్మి అప్పుడు పెట్టే కేక. అది చిన్న మూలగైనా ఆయన చెవులో చేరకుండా పోదు, ఆయన చెవులో పడకుండా పోదు, ఆయన కనుదృష్టి నిన్ను తాకకుండా పోదు. ఒక్క కేక, హృదయం అంతా పెట్టే ఒక్క చిన్న కేక ఆయన కదిలించగలదు, ఆయన దగ్గర తీసుకురాగలదు, ఆయన ముందు నిలబెట్టగలదు. ఎలా నమ్మాలి దేవుణ్ణి మనం? చెప్దాము గట్టిగా. అసలు మీరు కామ్గా ఉండే కొడుకు రాలేదు. ఆ రోజు యేసుక్రీస్తు ఆయన వెళ్తా ఉంటే అందరూ కేకలు పెట్టారు. ఏమని? హోసన్నా, హోసన్నా, దావీదు కుమారా జయము, దావీదు కుమారా జయము. అప్పుడు ఆ ఊర్లో కొద్దిమంది ఆయన దగ్గరికి వచ్చారు. అక్కడ పాస్టర్ గారులు వచ్చారు, అక్కడ పరిశీలు వచ్చారు, అక్కడ శాస్త్రులు వచ్చారు, అక్కడ సద్వీకులు వచ్చారు. వాళ్ళందరూ వచ్చాడు. అయ్యా యేసుక్రీస్తు, నువ్వు పాస్టర్ గారు అని తెలుసు, నువ్వు మాకన్నా పెద్ద పరిచయం చేస్తున్నావు అని తెలుసు, నువ్వు మాకన్నా ఎక్కువ ప్రాంతాలు తిరిగావని తెలుసు. అయితే నీకు మాట చెప్తున్నా, మా ఏరియా కామ్గా ఉండే ఏరియా. ఏంటి కేకలు ఏంటి, అరుపులు ఏంటి, ఏం పరిచయం ఇది? మేము ఎలా చేసుకుంటున్నాం? కామ్గా లేవు మా చర్చిలు, నిదానంగా లేవు మా చర్చిలు. ఎప్పుడు నిద్రపోతే చివరిలో ఆమేన్ అన్నాక నిద్రలేస్తాం అందరూ. ఇదేం చర్చలు, ఇదేం కేక? రాత్రి లేదు పగలు ఊరికి అరుస్తున్నారు మీరు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు, ఒకవేళ వీళ్ళు అరవకపోతే, ఒకవేళ ఈ రాత్రి వీరు అరవకపోతే అని అంటున్నాడు, ఇక్కడున్న రాళ్ళకి స్వరాన్ని ఇస్తా, అవి కేకలేస్తాయి. నేను అంటున్నాను, వెంగళపాలెంలో రాళ్ళకి స్వరాలు అక్కర్లా, ఎందుకంటే కేకలు వేసే వాళ్ళు దేవుడు ఇక్కడ పెట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పాడా? జ్ఞాపకం ఉండదా? వీరు అరవకపోతే రాళ్ళు కేకలు పెడితే జాగ్రత్త అంటే నా అర్థం ఏంటి? దేవుడు మన ఇంటికి వచ్చి గుమ్మం తలుపు కొట్టినాక తలుపు దిగని ఎదురుగా యేసుక్రీస్తు కనిపిస్తే ఏమంటాం? జీసస్ ప్లీజ్ కమ్ ఇన్సైడ్ అంటావా? ఏమంటాం? ఓ ప్రభువా, నువ్వా, నాకు తెలుసు వస్తావని, వచ్చే ప్రభువా అంటారా? ఏం చేస్తాం? ఇట్టాగా ఉంటారు కాముగా. అందుకే రావట్లేదేమో. హృదయం అంతా ఆయనకి ఇచ్చేస్తే, ఆయన ఎదురుగా వస్తే. ఇంకో చిన్న సంగతి చెప్తా. కొత్తగా పెళ్ళైన ఒక జంట ఒక 3 రోజులు బయటికి వెళ్తానని చెప్పి ఆయన వారం రోజులు బయటికి వెళ్ళాడు. వారం రోజులు తర్వాత వస్తానని చెప్పి 3 రోజులు ముందే ఇంటికి వచ్చి తలుపుకి వచ్చాడు. తలుపు దిగానే ఎదురు భర్త కనిపించాడు. ఆమె ఏం చేస్తుంది? నువ్వా, సరే వచ్చావు కదా అంటదా? అంటే అర్థం ఏంటి? ప్రేమ లేదు. తలుపు దిగానే దిగులుగా ఉన్న ముఖం, బాధలో ఉన్న ముఖం, సరిగ్గా రెడీ కూడా కాలేదేమో, భర్త లేడని ఇంట్లో. తలుపు దిగిన ఎదురుగానే కనిపించగానే ఏం చేస్తుంది? అందుకని ముందు రావట్లేదు వాళ్ళు ఎవరు. సంతోషంగా లేకపోవడం త్వరగా రావట్లేదు వీళ్ళకి. ఏం చేస్తాం మనం? బాధ పోయిందా? దుఃఖం పోయిందా? కన్నీరు పోయిందా? ఇక ఇంట్లో మనం ఎలాగుంటే లోపల రాగానే అంతా హడావిడి, పరిగెత్తి దాళ చెప్పి విడ చెప్పి వచ్చేసి చేస్తాం. ఏంటి ఇదంతా అంటే భర్త వచ్చిన సంతోషం. 4 రోజులు దూరంగా ఉన్న భర్త వస్తే ఎంత సంతోషమే నీకు? ఏమో సరిపోవట్లేదు నాకు ఇంకా. ఆయన మన ఇంటికి వస్తే మనం సంతోషంగా ఉండాలా. బైబిల్ అంటా ఉన్నది, దావీదు కీర్తనలు అంటున్నాడు, సంఘానికి ఎలా రావాలి? ఉత్సాహంతోనూ సంతోషంతోనూ సంఘానికి రావాలా. ఎందుకంటే నువ్వు క్రీస్తుని కలవటానికి వస్తున్నావు, పక్కన ఉన్న విశ్వాసాలు కలవటానికి కాదు, వాళ్ళు ధరించుకున్న నగలు బట్టలు చుట్టానికి కాదు. ఎందుకు వచ్చామంటే క్రీస్తుని చూడటానికి, ఆయన ప్రేమ చూడటానికి, ఆయన యొక్క వాక్యం వినటానికి, ఆయన రుచి చూడటానికి, ఆయన శక్తిని పొందుకోవడానికి, నీ బలం పొందుకోవడానికి, ఆయనలోంచి బలం తీసుకున్నాక నీలో ఉన్న బలహీనతలు విడిచిపెట్టడానికి నువ్వు సంఘానికి వస్తున్నావు. నువ్వు చర్చికి రావడానికి కూడా ఒక ఉద్దేశం ఉన్నది. ఇప్పుడు మనం చర్చికి ఎందుకు వెళ్తున్నాం? క్రైస్తవులంగా ఆదివారం ఏదో చర్చికి పోవాలని చర్చికి పోతున్నాం. ఎట్లాగ అయిపోయాం మనం. బలం ఎక్కడి నుంచి రావాలా? వాక్యము నుంచి. నీకు స్వస్థ దేవుడు ఎక్కడ పెట్టాడు? వాక్యంలో పెట్టున్నాడు ఆయన. నీ ప్రార్థనలో శక్తివంతమైన ఆయుధము ఆయన ప్రార్థనలో ఇచ్చినప్పుడు, ఆ ప్రార్థనలో నువ్వు వాక్యాన్ని నమ్మి ప్రార్థించినప్పుడు
దేవుడు మన జీవితంలో కార్యాలు చేయకుండా ఉంటాడా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గుడ్డోడి కేక, మిగతా వాళ్ళందరూ అంటున్నారు, ఎందుకు ఇట్లా కలుస్తున్నారు మీ శిష్యులు, అరవద్దని చెప్పు. వాళ్ళు అరుస్తారు, వాళ్ళు అరిచే తిడతారు. గుడ్డోడికి సంగతి తెలుసు. ఇంకో సంగతి, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా అక్కడక్కడ, ఇక్కడ ఒక పెద్ద రాయి కనిపిస్తుంది నాకు వెనకాల. ఆ రాయి అరుస్తుందా? అరవదు. ఎందుకు అరవదు? రాయిలో జీవం అది. ఎంతమందికి అర్థమైంది? మనం ఎందుకు అడుగుతున్నాం? నీ జీవం నీది కాదు, నీ జీవం క్రీస్తు అయి ఉన్నాడు. జీవం లేని అరవలేవండి, జీవం ఉన్నోళ్ళు అరవాలా. ఆ జీవం క్రీస్తు అయితే అప్పుడు కేక పెడతావు. మీరు అంటే భాష గారు కేక పెడితే ఇంతకు ఏం జరుగుద్ది అంటే, ఏమైంది? సూర్యుడు ఉదయించేటప్పుడు శబ్దం ఉండదు, చంద్రుడు వచ్చేటప్పుడు శబ్దం ఉండదు, నక్షత్రాలు వచ్చేటప్పుడు శబ్దం ఉండదు. కానీ యేసుక్రీస్తు వస్తే మన శబ్దం ఉంటుంది. ఆయన వస్తే కేకలు ఉంటాయి. ప్రజలు ఎందుకంటే ఆయన స్తుతిని ఇష్టపడతాడు, ఆయన ఆరాధన ఇష్టపడతాడు, ఆయన మార్చాలి, ఆయన ప్రార్థన చేసే హృదయాన్ని ఇష్టపడతాడు. నేను మార్చబడాలనుకుంటే ఆయన వాళ్ళని ఇష్టపడతాడు. విరిగి నలిగిన నీ హృదయంతో చేసే ప్రార్థనని ఆయన అంగీకరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ కేకల మధ్యలో నడుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడి దాకా వచ్చాక గుడ్డోడి పెద్దగా కేక పెట్టాక యేసుక్రీస్తు అక్కడ ఆగిపోయాడు. ఆయనకున్న బలహీనత ఏంటి? విశ్వాసంగా నువ్వు కేక పెడితే ఆయన అక్కడ ఆగిపోతాడు. నిజమేనా? మరి అదే నిజమైతే ఇప్పటివరకు యేసుక్రీస్తు మన ఇంటి దగ్గర ఎన్నిసార్లు ఆగాలి? మన హృదయం దగ్గర యేసుక్రీస్తు ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ఆగాలి? నువ్వు ప్రార్థించిన ప్రతిసారి ఆగాల. కానీ ఆగాడా? ఆగాడా? ఆగట్లా. ఎందుకని? నేను ప్రార్థిస్తున్నా, ఆ ప్రార్థనలో బలం లేదు, ఆ ప్రార్థనలో జీవం లేదు, ఆ ప్రార్థనలో విశ్వాసం లేదు, ఆ ప్రార్థనలో నమ్మకం లేదు. అటువంటి ప్రార్థన ఈరోజు మనం చేస్తున్నాం. ఈరోజు మన బలం ఎక్కడంటే ప్రార్థనే. ఈరోజు మన బలం ఎక్కడ? విశ్వాసం. ఈరోజు మన బలం ఎక్కడ? వాక్యం. ఈరోజు మన స్థానం ఎక్కడ? వాక్యము. నీ స్థితి నా స్థితి మార్చేది వాక్యమే. అటువంటి వాక్యాన్ని నమ్మనప్పుడు, అటువంటి వాక్యాన్ని మనం ఏదో ఆషామాషిగా తీసుకొని మన అవసరాల కొరకు ప్రార్థన చేస్తే ఆ అవసరంలో దేవుడు ఉండడు. ఈరోజు మనము కోరికల కోసం కూడా ప్రార్థిస్తున్నాం. అయితే రాత్రి నీకో సంగతి చెప్తా. నా దేవుడు ఎటువంటి దేవుడు అంటే కోరికలు తీర్చే దేవుడు కాదు, అవసరాలు తీర్చే దేవుడు. ఏ దేవుడు? కోరికలు తీర్చడు. గొంతేమో కోరికలు తీర్చే దేవుడు కాదు ఆయన. ఎటువంటి దేవుడు? అవసరం. నీ అవసరం ఏంటానికి ముందుగానే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఆదాము సృష్టించినప్పుడు ఎన్నో దినము సృష్టించాడు? గట్టిగా రాట్ల ఎక్కడి నుంచి? అవునా? మరి మొదటి రోజు దేవుడు సృష్టించచ్చు కదా, ఎందుకు ఆరో దినం? ఆరో దినము ఆదాము భూమి మీదకి వచ్చేసరికి ఆదాముకు కావాల్సిన అన్ని దేవుడు సృష్టించి ఆ తర్వాత ఆదాముని తెచ్చాడు. అవునా? మనల్ని ఎప్పుడు తెచ్చాడు? మనకు కావాల్సిన మొత్తం తెచ్చాకప్పుడు దేవుడు మనల్ని తెచ్చాడు. అంటే మన అవసరమే దేవుడు తెలుసు. ఇప్పుడు ఆదాముకి కోరికలు ఉన్నాయా? లేవు. మరి మనకి ఇప్పుడు మన మధ్యలో కోరికలు ఉన్నాడు ఎవడు? అందరికి ఉన్నాయి. చూడండి, ఎప్పుడైనా ఆదాము దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు పెళ్లి చేయి అన్నాడా? దేవుడు ఏం చేశాడు? వివాహం చేశాడు. ఎందుకంటే ఆదాముకి ఏం అవసరమో దేవుడికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు దేవుడిని అడగాల్సిన పని లేదు. దేవుడికి ఏం కావాలో నీకు ఆయనకి తెలుసు ముందుగానే. ఆయన సమస్తాన్ని ముందుగా ఎరిగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ గుడ్డోడు ఇక్కడ కేక పెడతాడని దేవుడికి తెలుసా తెలీదా? నిజం చెప్పండి, గట్టిగా చెప్పండి. కేక పెడతాడని తెలుసా? రైట్. కేక పెట్టాక వాడికి ఏం కావాలో దేవుడికి తెలుసా తెలీదా? ఆదాము భూమి మీద పుట్టిన తర్వాత ఆదాము ఏం అడుగుతాడో దేవుడికి తెలుసా తెలీదా? ఆదాము పుట్టాక ఆదాముకి దేవుడు అవనిస్తాడు. అవ్వ ఆదాము దగ్గరికి వచ్చాక అవ్వ పాపం చేయాలి, ఆ పాపాన్ని ఆదాము కప్పిపుచ్చాలి, వాళ్ళు బయట పంపించేయాలి, వాళ్ళ కోసం దేవుడు కిందకి రావాలి. ఇదంతా దేవుడికి తెలుసా తెలీదా? ఇప్పుడు ఆదాము అవ్వ ఏదైనా తోటలోంచి మరణం తీసుకుని బయటకు వచ్చారు. ఆ మరణం తీసేయాలంటే మళ్ళీ దేవుడి కిందకి రావాలి. దేవుడు మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత నేను భూమి మీదకి వస్తానని దేవుడికి తెలుసా తెలీదా?
నేనంటే ఎవరు? ఇక్కడున్న మీరందరూ. నాకు నేనుగా చెప్పుకుంటారా, మీరందరూ మీరు. ఇప్పుడు మీరందరూ కూడా దేవుడి యొక్క ఆలోచన ఉన్నారని దేవుడికి తెలుసా తెలీదా? నీ గురించి తెలుసు, నా గురించి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆలోచన నా ఆలోచన దేవుడికి ముందుగా తెలుసు. అయితే నీ గురించి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడో ఆ ఆలోచన దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పుడు నేను భూమి మీదకి ఇంకా రాలా, నేను ఇంకా నా తల్లి గర్భంలోకి రాలా, నేను ఇంకా పాపం చేయలా, అప్పటికే దేవుడు భూమి మీదకి వచ్చి నా కొరకు రక్తం కాచున్నాడు. అంటే నాకు ఏది అవసరమో దేవుడు చేసేసి వెళ్ళిపోయాడు. నా అవసరం తీసేసి వెళ్ళిపోయాడు, నా పాపం తీసేసి వెళ్ళిపోయాడు, అతిక్రమం తీసేసి వెళ్ళిపోయాడు, నేను చేసిన ప్రతి తప్పుని దేవుడు తీసేసి వెళ్ళిపోయాడు, ఆయన కొట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన అంటున్నాడు, నేను వచ్చింది పాపుల కొరకే అంటే నేనే ఆ మొదటి పాపిని. ఆయన నా కొరకే వచ్చాడు, నా కొరకే సిలువుదారయ్యాడు, నా కొరకే ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తం కాచాడు, నన్ను విమోచించాడు. అంటే ఏదైనా తోటలో ఆదామవ్వ ఏదైనా తోటలో నుంచి అడుగు బయటికి పెట్టినప్పుడే ఆయన విమోచన గురించి ఒక ఆలోచన ఉన్నది. ఆ విమోచనలో ఆయన కలవరలో సిలువలో మరణించడం చూస్తున్నాడు. ఆ కలవర సిలువలో మరణించినప్పుడు ఆయన నన్ను చూశాడు. ఇడవ నన్ను చూశాడా? మిమ్మల్ని కూడా చూస్తున్నాడా? అంటే ఏదైనా తోటలో ఆదాం బయటకు వచ్చినప్పుడే దేవుడు నన్ను నిన్ను చూశాడు. అంటే ఆయన ఆలోచనలు ఎప్పుడున్నాం మనం? ఏదైనా తోట నుంచి బయటకు వచ్చినప్పుడే కాదండి, ఇంకా ముందున్నాం. బైబిల్లోకి మాట్లాడింది, జగత్తు పునాది కన్నా ముందుగానే దేవుడు ప్రేమ చేత మనలందరినీ క్రీస్తులో ఏర్పరచుకొనును. ఎప్పుడు? మనం ఎప్పుడున్నాం దేవుళ్ళో? రైట్. ఇప్పుడు మన స్థానం ఎక్కడ? ఎప్పుడు? జగత్ పునాది కన్నా ముందుగా మన స్థానం క్రీస్తులు అయ్యి ఉంటే ఈరోజు మనం ఇక్కడ దేనికోసం ఫైటింగ్ చేస్తున్నాం? మన చుట్టుపక్కలలో గొడవ అయినప్పుడు ఎన్ని తిట్లు తిడుతున్నాం? వాళ్ళని తిడుతున్నామా లేదా? తిడుతున్నామమ్మా. మరి క్రీస్తులో ఉంటే తిట్టచ్చా? వినపడలేదు. ఎంత సైలెంట్గా మాట్లాడతారు. ఇప్పుడు గొడవ వచ్చినప్పుడు చూడండి ఎంత వైలెంట్గా మాట్లాడతారో. అవునా? అప్పుడు ఎక్కడి నుంచి వస్తా స్వరం నాకు అర్థం కాదు. చర్చిలోకి వెళ్ళే కామ్ అయిపోతారు. ఆమెను చెప్పమంటే అంటారు. మరి ఇంట్లో పక్కన వాళ్ళు మళ్ళీ చెత్త అయినాయండి, ఏమవుతుంది? రేకులు పైకి లేచిపోవాలా. కానీ సంఘానికి వచ్చి ఆమెను చెప్పమంటే కొంతమంది చప్పట్లు కొడతారు. చూసా చర్చికి వచ్చాక ఎలా కొడతారో. వినబడ్డాయా? నాకు కూడా వినబడు. పాట పాడమంటే చెప్పండి అమ్మా, ఎవరు చెప్పరే నాకేంటి. ఎలా పాడతాం పాట? చూసేవాళ్ళని కూడా అబ్బా అసలు ఈమె నోట మాట్లేదు పాపం, ఇంటి ఎట్లుంటుందో అనుకుంటారు. ఇంటి దగ్గర కూడా తెలుస్తుంది. అయితే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇంటి పక్క నువ్వు ఎంత కేక పెట్టావో, ఏం గొడవ చేసినా నాకు సంబంధం లేదు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చాక మాత్రం నీ హృదయం అంతటితో కేక పెట్టు. ఎవడు ఏమనుకున్నా అనవసరం. ఆ గుడ్డోడు ఎందుకు కేక పెట్టాడు తెలుసా? ఎంతకి ఎవడన్నా ఫీల్ అవుతాడేమో, ఆ ఇంటోడు ఏమనుకుంటాడో, ముందునోడు ఏమనుకుంటాడు, ఎవడేమనుకుంటాడు నాకేంటి. నా కంటి చూపు రావాలి, వాడు నా కంటి చూపు ఇవ్వడు, నా బాధలు తెచ్చడు, నన్ను ఎవడు పరలోకం తీసుకుపోడు. నన్ను తీసుకెళ్లేవాడు ఒక్కడే, ఆయనే మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎవడు సిగ్గుపడితే నాకేంటి, ఎవడనంటే నాకేంటి. నా తల్లి తండ్రి అంటే నేను పట్టించుకోలా, బంధువులు అంటే పట్టించుకోలా. లక్షల జీతం వదిలిపెట్టి పోతుంటే అందరు పిచ్చోడు అన్నారు, ఎవడు మాటలు పట్టించుకోవాలా. ఎందుకంటే నేను ఎవరి కోసం వస్తున్నానో నాకు తెలుసు కాబట్టి. ఏమా అలాగే ఈ రాత్రి ఇక్కడికి వచ్చాక నేను కామ్గా అక్కడ కదలకుండా నిలబడి చెప్పి వెళ్ళిపోదాం అనుకుని వచ్చాను నేను కూడా. కానీ మీరు మామూలు కాదు, మీరు మామూలు, మీరు అనుకుంటున్నారు మీరు మామూలు కానే కాదు. మీరు నాలాంటి వాళ్ళే, మీరు కూడా నాలాంటి వాళ్ళే, మీరు కూడా. ఇంక వేరే మాటలేం లేవు. ఇంకా బైబిల్లో ఒక మాట ఉన్నది, ఎప్పుడు మీరు ఆకాశాల పక్షులు ఎగరటం చూసారా? రకరకాల పక్షులు కలిసి ఎప్పుడు ఎగరవు, ఒకే జాతి పక్షులు కలిసి ఎగురుతాయి అంటున్నా. నిజమేనా? మరి ఈ రాత్రి మనమందరం ఎవరు? ఒకే జాతి పక్షులు. ఏంటా పక్షులు అంటే కాకులు కాదు, గద్దెలు కాదు, డేగలు కాదు, దేవుడి యొక్క పక్షిరాజు పిల్లలై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట,
ఆయన దగ్గరికి వచ్చేసాడు. ఈ గుడ్డోడు కేక పెడుతున్నాడు. ఆయన అక్కడ ఆగిపోయాడు. పేతురు, యోహాను, ఎవడో కేక పెట్టాడు అని పట్టుకుని పోయి, ప్రభువా ఎంతమంది మీద పెడుతున్నారే, ఎవడు ఇంతమంది కేకలు పెడుతున్నారే, ఎవడని పట్టుకోమంటావు? ఆయన అంటున్నాడు, వీళ్ళందరూ కాదు కానీ ఒక్కడు కేక పెడుతున్నాడు, విశ్వాసం కేక పెడుతున్నాడు. మీరు కూడా జాగ్రత్తగా ఇంటే విశ్వాసం కేక పెట్టిన వాడు కూడా మీకు కనబడతాడు. మీరు బైబిల్ చదివితే అంతమంది కేక పెడుతుంటే వాళ్ళు పోయి ఒక్కడిని తెచ్చారు. నిజమేనా? ఇంకా ఆశ్చర్యం చూడండి, నిజంగా ఆ గుడ్డోడు ఎంత తెలివినోడు తెలుసా? మనలాంటి మాత్రం కాదు. కోపం వచ్చింది చాలా మందికి. అంటే మేము తెలివిలోనం కాదా? మొత్తం అయినా అయ్యాకేనండి, అప్పుడు చెప్పండి. ఆ గుడ్డోడిని తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత వేసుకొచ్చి అంటున్నాడు, నీకేం కావాలో చెప్పు అంటున్నాడు. ఆ గుడ్డోడికి చూపు కావాలి, ఈయన తెలుసా తెలీదా? తెలిసి ఈయనేమంటున్నాడు, అసలు ఆ గుడ్డోడు ఎంత తెలియదు తెలుసా? ప్రభువా నీ ఇష్టమైతే నాకు చూపి ప్రభువా, నా ఇష్టం కాదు, నా ఆలోచన కాదు, నీ ఆలోచన కాదు ప్రభు, అసలు నీవు నా గురించి ఏమనుకుంటున్నావు, నీ చిత్తములో నాకు చూపి వాళ్ళకుండే ఇవ్వు ప్రభువా. ఈరోజు మనం ఏమడుగుతున్నాం? మన కోరికలు అడుగుతున్నాం, అప్లికేషన్ రాస్తున్నాం, సంతకం పెడుతున్నాం, ఆయన ముందు పెడుతున్నాం, ప్రభువా నాకు ఇది కావాలి ప్రభువా. ఆ గుడ్డోడు ఏమంటున్నాడు? తెలివినోడే కాదా మనకన్నా? అసలు నీ ఆలోచనలో నాకేది చూపు కావాలి, అసలు నీ ఆలోచనలో ఏముంది ప్రభా? ముందు నీకు ఇష్టమైతే అది నాకు ఇచ్చేయి, నీకు ఇష్టం లేదా మానేసేయి, నాకు వచ్చే రాకపోయినా నువ్వు వచ్చేది అంతే చాలు నాకు. ఈరోజు మనం ఏం చేద్దాం? నాకు అట్టండి వాళ్ళు బైబిల్లో ముగ్గురు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయితే చాలా బాగుండును. శద్రకు, మేషకు, అబేద్నెగో. ఆ ముగ్గురు రాజుతో అంటున్నారు, రాజా మా దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో వచ్చి తప్పించగల సమర్థుడు. Is capable to protect us and save us. ఒకవేళ రాజా మా దేవుడు ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించకపోయినా ఆయన మా దేవుడు. ఏంటది ఏంటది ఏంటది? నేను ఒకటి అడిగా, ఆయన నాకు ఇచ్చిన దేవుడే. అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే అవి ఇవ్వకపోవటమే లేదు నీకు అసలు. ఏమా ఈరోజు చాలా మంది దేవుడు మాకు ఈ పని చేయడానికి చర్చికి రావటం లేదంటారు. నీకు విశ్వాసం లేదంట. నేను ముగ్గురు పిల్లలు ఇంకా మీసాలు రాలేదు వాళ్ళకి, సండే స్కూల్ విద్యార్థులు, వాళ్ళు 14-17 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నాడు. ఆ ముగ్గురు అంటున్నారు, మా దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుంచి తప్పించగల సమర్థుడు, రక్షించగల సమర్థుడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినా ఆయనే మారే సమస్య లేదు. ఇంకా ఎటువంటి విశ్వాసం? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా సిస్టమ్ కాదు, ఆయన ఆలోచన కాపాడాలంటే కాపాడతాడు. ఆయన ఆలోచనలో కాపాడలేదన్నా ఏదైనా మేము రెడీయే. అటువంటి విశ్వాసం ఎంగళాపాలలో ఉంటే ఎంత బాగుండు. అటువంటి విశ్వాసం ఈ వీధిలో ఉంటే బాగుండు. అటువంటి విశ్వాసం ఈ రాత్రి ఇక్కడ కూడికొచ్చి ఉంటే బాగుండు. అటువంటి విశ్వాసం ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఇంట్లో ఉంటే బాగుండు. అటువంటి విశ్వాసం ఇక్కడ ప్రతి ఒక్క ఒంట్లో ఉంటే బాగుండు కదా. ప్రైజ్ ది లార్డ్. అటువంటి విశ్వాసం ఈరోజు మనకు కావాల్సి ఉన్నదండి. అంత బలమైన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ ఆలోచన నువ్వు దేవుని అడగవు, ప్రభువా నీ ఆలోచన నెరవేర్చు. ఇప్పుడు రాజు అంటున్నాడు ఆ ముగ్గురు పిల్లలతో, వీళ్ళు నేను పెట్టిన విగ్రహానికి మొక్కరా, కాబట్టి మంత్రి గారు అక్కడున్న ఆ మండుచున్న గుండాన్ని 7 ఇంతలు పెంచండి. వారంటారు, రాజా ఒకెంతలో దేవుడు కాపాడు, 7 ఇంతలో కాపాడ్డా? అసలు మీకు ఇంకో సంగతి తెలియదు, దేవుడు 7వ అంకెలో పరిపూర్ణుడు, 7వ సంఖ్యలో ఆయన పరిపూర్ణుడు. కాబట్టి 7 చేస్తే ఆయన ఇంకా త్వరగా వస్తాడు, అంతే కదా. ఇప్పుడు తెలియక రాజు ఏం చేశాడు? దేవుడు త్వరగా రమ్మంటున్నాడు. మీరు గమనించారా? ఆ ముగ్గురి పిల్లలు అదే విశ్వాసం కలిగి ఉంటాయి. వాళ్ళ మంటల్లో పడేస్తే ఒక్కడి తల వెంట్రుక కాలిందా? మీరు నిజంగా బైబిల్ చదివితే దానియేలు గ్రంథంలో అక్కడ మాట ఉన్నది, వాడు ముగ్గురు బయటకు వచ్చిన తర్వాత రాజు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ తల వెంట్రుకల వాసన చూశాడని ఉంది. ముందు మంటల్లో పడితే ఫస్ట్ గాలిపోయి తల వెంట్రుకలే, వాళ్ళ తల వెంట్రుకలు కూడా కాలేదు. వాళ్ళ విశ్వాసం గొప్పదా? ఎంత గొప్పది? మరి మన దగ్గర విశ్వాసం మిమ్మల్ని తగ్గించాలని చెప్పటల్లా, మీకు అటువంటి విశ్వాసం కావాలని చెప్తున్నాయి రాత్రి. ఆశ్చర్యం ఏంటంటే కళ్ళు లేని ఒక గుడ్డోడే క్రీస్తుని గుర్తుపట్టగలిగాడే,
మరి కళ్ళున్న మనము, అన్ని అవయవాలు బాగున్న మనము, బైబిల్ చదవగలిగిన మనము, చదువుకున్న మనము, చర్చిలకు పోయే మనము, రోడ్డు మీద చూడగలిగిన మనము, ప్రపంచాన్ని మనం చూడగలిగిన మనం ఇంకెంత విశ్వాసం కలిగి ఉండాలి? నిశ్చయంగా ఆ గుడ్డుడి కన్నా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలి. ఒకసారి ఆ గుడ్డివాడి కలిగి ఉన్న విశ్వాసం అంతా పోల్చుకుంటే అంటే వాడి విశ్వాసం ఎక్కువ అండి. అయితే రాత్రి ఇంకో గొప్ప సంగతి మీరు చెప్పాలి. యెహోషువ పాత నిబంధనలో ప్రార్థన చేసినప్పుడు సూర్యుని అక్కడ ఆపాడు, చంద్రుని ఇక్కడ ఆపాడు. నిజమేనా? సృష్టిని ఆపాడు, దేవుడు యొక్క చేతి పని ఆపాడు. అయితే ఈ గుడ్డోడు ఎవరిని ఆపాడు తెలుసా? సృష్టికర్తని ఆపాడు. ఎవరిని ఎవరిని అంటే ఇప్పుడు మనం ఎవరిని ఆపచ్చు? ఆలోచన వచ్చింది ఎప్పుడన్నా? ఎంత శక్తి ఇచ్చాడు దేవుడు మనకి చెప్పనా? నువ్వు చేసే ఒక్క ప్రార్థన, నువ్వు పెట్టే ఒక్క కేక, నువ్వు కలిగిన విశ్వాసము, నువ్వు కలిగిన వాక్యాన్ని వినున్న హృదయము, దేవుడికి సమర్పించుకున్న ఆలోచన హృదయము దేవుడిని ముందుకు తీసుకురాగలదు, దేవుని దగ్గర ఆపగలదు. అప్పుడు ఈ రాత్రి మన ఊరికి కేకలు పెట్టి వెళ్ళిపోయావు అనుకోవద్దు. కేకలు పెట్టినప్పుడు నువ్వు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావో, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అదే విశ్వాసం, సమస్యలు ఉన్నప్పుడు అదే విశ్వాసం, శోధనలు ఉన్నప్పుడు అదే విశ్వాసం, నిన్ను ఏడిపించేవారు నీ పక్కనే ఉన్నప్పుడు అదే విశ్వాసం. నువ్వు దేవుణ్ణి ఎక్కడ గణపరచాలో తెలుసా? నీ శత్రువుల మధ్యలో, తుఫాన్ల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, శోధనల మధ్యలో. నువ్వు అవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు చేశాడని చెప్పడం కాదు, అవన్నిటి మధ్యలో ఉండగానే దేవుడు చేస్తాడని నమ్మాలి. శత్రుకి మేషక బెద్దుగోలు ఏమని నమ్మారు? నువ్వు ఆ గుండెలో వేసినా మేము దేవుడిని నమ్ముతాం. దాంట్లో వేసేసాక బయటకు వచ్చాక చెప్పడంలో వాళ్ళు మేము దేవుడిని నమ్మామని. నమ్మి ఉన్నాక దేవుడి కార్యం చేస్తాడు. నీ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలియదు. నువ్వు అప్పుల బాధలో ఉన్నావో, ఇబ్బందుల్లో ఉన్నావో, శోధనలో ఉన్నావో, నీ మీద నిందలేశారో, నీ మీద దాడి చేశారో, నీ నెట్టేశారో, తోసేశారో, పడేశారో, నేను ఏం చేశారో తెలియదు. కానీ ఒక సంగతి చెప్తా, దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. నమ్ముట నీ వలన అయితే ఎవరికి వినపడలేదు నాకు. ఇప్పుడు ఆ మాట చెప్తా, నమ్ముట గట్టిగా ఎవరి వల్ల అయితే ఎవరికి సాధ్యము? నాకేది సాధ్యం కాదు. నేను నమ్మితే ఎవరిని? నన్ను పంపించిన వాడిని, ఎవరిని? నాలో ఉన్నవాడిని, ఎవరిని? నన్ను సృష్టించిన వాడిని, ఎవరిని? నా కొరకు రక్తం కాచిన వాడిని, ఎవరిని? నా కొరకు కిందకు వచ్చిన వారిని, ఎవరిని? నా కొరకు సమాధి బద్దలకు వచ్చిన వారిని నేను నమ్మినట్లయితే, ఆయన నమ్మినట్లయితే, ఆయన మరి విశ్వాసం ఉంచినట్లయితే, నా ఆలోచనల బలహీనతలు మొత్తం పక్కకి నెట్టేసి నేను పరిపూర్ణంగా ఆయన ఆనుకున్నట్లయితే, ఆయన కార్యం చేయడా? చేస్తాడా చేయడా? ఏమో సరిపోలేదు. మళ్ళా ప్రారంభంలో ఉద్యోగం తగ్గిపోతున్నది చూడండి. చేస్తాడా చేయడా? ఆశ్చర్యం ఏంటంటే నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ చేసేది దేవుడు ఆయన. ఆమేన్. కాబట్టి నువ్వేం నమ్మాలంటే, లోకంలో నీకు వచ్చిన సమస్యని, ఇబ్బందిని, బాధని, శోధని, కన్నీరుని, వేదన, నిందని కాదు. ఏం నమ్మాలి? వాటికన్నా పెద్ద నీ లోపల ఉన్నాడు. బైబిల్ అంటుంది, లోకంలో ఉన్నవాడి కన్నా సరిపోలా. ఏంటది? ఎవరిలో ఉన్నాడు? నీలో అంటే నీలో అని పక్కన చూపించకండి, నాలో ఉన్నాడు. ఎవరిలో ఉన్నవాడు? నువ్వు నమ్మితే ఏమనాలి? నాలో ఉన్నాడు. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నాలో ఉన్నవాడు, నువ్వు బలం కలిగి ఉంటే నాలో ఉన్నవాడు, నువ్వు దేవుణ్ణి నమ్మితే నాలో ఉన్నవాడు, నువ్వు రక్షణ పొందితే నాలో ఉన్నవాడు అని నువ్వు చెప్పగలిగినప్పుడు ఆయన అన్నమాట జ్ఞాపకం చేసుకో. మీరు దైవములని మీరు ఎరుగరా. ఎవరు మనం? ఎందుకు నాలో ఉన్నాడు? నేనుగా దైవం, నాలో ఉన్న ఆయన దైవం. మనం పాపులుగా బుచ్చాం, తప్పులో బుచ్చాం, పాపంలో బుచ్చాం, అబద్ధంలో పెరిగాం, మోసాలు చేసాం, తిట్లు తిట్టాం, బూతులు మాట్లాడి ఎన్ని చేయాలో మొత్తం చేసాం. ఎట్లాగా జీవించకూడదు అట్లా జీవించాం. అయితే యేసుక్రీస్తు ఒక రక్తం వచ్చి, ఆయన యొక్క ఎర్రని రక్తము మన యొక్క నల్లని పాపాలను కప్పేసి అవి హిమమంత తెల్లగా మార్చేసింది. కాబట్టి ఇప్పుడు నా పాపం చూసినప్పుడు నా పాపం కనబట్టల్లా, ఆయన యొక్క రక్తం వెనకాల నేనున్నాను. కాబట్టి ఆ రక్తము పరిశుద్ధంగా కనబడుతున్నది, దాని వెనకాల దాచబడి ఉన్నాను. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మనమందరము ఒక్కటే శరీరంలోకి బాప్తిసం పొందాం. ఎవరిదా శరీరము? ప్రభువైన యేసుక్రీస్తు శరీరము, ఆయన యొక్క రక్తంలోకి బాప్తిసం పొందాం. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మనమందరము ఒక్కటే ఆత్మలోని పానము చేశాము. ఆ ఆత్మ పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆత్మను పానం చేశాము, రక్తంలో కడగబడ్డాము, ఆ శరీరంలో మనం ఉన్నాము. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివాసం చేసిన ఎడల. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని లేపిన వాని ఆత్మ?
క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీరు నివాసం చేసినడలా మీరు నిశ్చయంగా లేచెదరు. ఆమేన్. అందుకని అపోస్తలుడు పౌలు ధైర్యంగా ఒక మాట అంటాడు, ఇప్పుడు మనము యేసుక్రీస్తులో పరలోకమందు ఉన్నతమైన స్థలంలో కూర్చొని ఉన్నాము. మనం ఇక్కడ ఉన్నాం, కానీ మన భవిష్యత్తు అక్కడ. మన ఆలోచన ప్రకారం వెళ్తే మనం ఇక్కడే ఉంటాం. నాకు నచ్చిన చోటుకు పోతాంటే ఇక్కడే ఉంటాం. నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాంటే ఇక్కడే ఉంటాం. నేను నా ఇష్టం అని అంటున్నామా, మనం ఇక్కడే ఉంటాం. మన ఇష్టాలు పక్కన పెట్టి, మన ఆలోచనలు పక్కన పెట్టి, మన చిత్తాలు పక్కన పెట్టి, మన కోరికలు పక్కన పెట్టి, మన ఆసక్తులు పక్కన పెట్టి, ప్రభువా నా ఆలోచన కాదు నీ ఆలోచన నా జీవితంలో జరిగించు ప్రభు అని అడిగినప్పుడు ప్రైజ్ ది లార్డ్, దేవుడి కార్యాలు మనము చూస్తాము, దేవుడి కార్యాలు మనము చేస్తాము. కాబట్టి రాత్రి ఒక తీర్మానం చేసుకుందామా? గట్టిగా తీర్మానం చేసుకుందామా? ఒకసారి లేచి నిలబడదాం అందరం కలిసి తీర్మానం చేసుకుందామా? నిజంగా దేవుడిని నమ్మిన వాళ్ళు ఒకసారి ఆమె చెప్పగలరా? దేవుడికి స్తుతులు చెల్లించగలరా? ప్రభుని అడుగుదామా? ఇదిగో ప్రభా, ఈ రాత్రి నీ వాక్యాన్ని నమ్మి ఉన్నాను, ఈ రాత్రి నీ వాక్యాన్ని వినున్నాను, ఈ రాత్రి నీ వాక్యాన్ని అంగీకరిస్తున్నాను. అందరూ ఏకీభవిద్దాం. ప్రభా, నేను స్తుతించేవారిగా నేను ఉంటున్నాను, నేను మైపైచాని ఉండాలని కోరుకుంటున్నా. నా చిత్తము కాదు, నా ఆలోచన కాదు, నీ చిత్తము నీ ఆలోచన నా జీవితంలో జరిగించు ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే ఈ రాత్రి మన దేవుడు ఆ కార్యము జరిగించే దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్క నోరు తెరుద్దాం, ప్రతి ఒక్క నోరు తెరుద్దాం. నీ వ్యాధి ఏదైనా ఈ రాత్రి నువ్వు నోరు తెరువు, నీ బాధ ఏదైనా ఈ రాత్రి నువ్వు నోరు తెరువు, నీ శ్రమ ఏదైనా ఈ రాత్రి నోరు తెరువు, నీకున్న శోధన ఈ రాత్రి నోరు తెరువు, నీకున్న ఎటువంటి బాధ అయినా వినపడాలి ఇంకా గట్టిగా. నీ స్వరము దేవుడు వింటున్నాడు. ఈ రాత్రి ఆ గుడ్డోడి కేక పెట్టి ఒక్కడే కేక స్వస్థత పొందుకున్నాడు. ఈ రాత్రి నువ్వు చేసే ప్రార్థన నీకు స్వస్థత ఇవ్వవలసి ఉన్నది. తెలుద్దామా స్వరం? ఇది స్వరం తెలిసే సమయం అయి ఉన్నది. నీకు ఎటువంటి బాధ ఉన్నప్పటికీ, ఎటువంటి వ్యాధి ఉన్నప్పటికీ, ఎటువంటి శోధన ఉన్నప్పటికీ, అది ఏది ఏమైనప్పటికీ సరిపోవట్లేదండి. ఇంకా నువ్వు ప్రార్థన చేయగలవు, ఇంకా విశ్వాసంగా కేక పెట్టగలవు, ఇంకా విశ్వాసంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాన్ని నువ్వు రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈ రాత్రి ఇప్పుడే ఇక్కడే దేవుడి కార్యాలు చూడగల దేవుడు అయి ఉన్నావు. ఎంత పెద్ద వ్యాధి అయినా తొలగించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అది ఎంత పెద్ద గాయమైనా తగ్గించే దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. నీ మీద వేసిన నింద ఆయన ఎడమ చేత తీసేయగల దేవుడు అయి ఉన్నాడు. నీకున్న శోధన ఆ ఎడమ కాలతో నెట్టివేయగల దేవుడు అయి ఉన్నాడు. నీ మీద వచ్చిన ప్రతిదాన్ని ఆయన యేసుక్రీస్తు నామములో ఇచ్చేయగల దేవుడు అయి ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే, చెప్దామా? నమ్ముట నీ వలనైతే నాకు సమస్తము సాధ్యమని చెప్పగలమా? ఈ రాత్రి కృపనిచ్చిన దేవుడు, శక్తినిచ్చిన దేవుడు, బలమునిచ్చిన దేవుడు, దీవెనిచ్చిన దేవుడు, ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు, రక్తం ఇచ్చిన దేవుడు, స్వస్థత ఇచ్చిన దేవుడు, నీకు పరిపూర్తి ఇచ్చిన దేవుడు, నీలో ఉన్న పాపాన్ని తీసివేసిన దేవుడు, నీకున్న సమస్తాన్ని తీసివేస్తానని మాట ఇచ్చిన దేవుడు, నేను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు అయి ఉన్నాడు. స్వరము తెరవగలవా? ఆ గుడ్డోడు పెట్టిన కేక వాడికి చూపునిచ్చింది. ఆ గుడ్డోడు పెట్టిన కేక వాడి సాక్ష్యం మార్చింది. ఆ గుడ్డోడు పెట్టిన కేక వాడి చరిత్ర మార్చింది. అది గుడ్డోడు ఆలోచన కాదు, అది దేవుడికి ఆలోచన అయి ఉన్నది. ఈ రాత్రి నువ్వు పెట్టే కేక నీ ఆలోచన కాదు. తెరుద్దామా నోరు మనం? తెరుద్దామా నోరు మనం? ప్రార్థన చేద్దామా ఈ రాత్రి మనం? ఓ ప్రభా, ఈ రాత్రి నా కొరకే నువ్వు ఇక్కడ సేవకుని పంపించున్నావు, ఈ రాత్రి నా కొరకే ఈ వాక్యం ప్రకటించున్నావు, ఈ రాత్రి నా కొరకే నాతోనే నువ్వు మాట్లాడున్నావు ప్రభా అని చెప్పగలవా? చెప్పగలవా? స్వరము తెరిచి చెప్పగలవా? నీ స్వరము తెరిచి చెప్పగలవా? అపవాదంటాడు నోరు తెరవద్దని, దెయ్యం అంటది నోరు తెరవద్దని. ఈ రాత్రి నువ్వు చెప్పు, దెయ్యమా నీ మాటలను నువ్వు నోరు తెరుస్తాను, ప్రార్థిస్తాను. స్వరం తెరుద్దాం, స్వరం తెరుద్దాం, ప్రార్థన చేద్దాం. నీ వ్యాధి బాధ తీయటానికే ఆయన ఒక సేవకుని పంపించాడు. దాని కొరకే వాక్యం పంపించాడు, దాని కొరకే ఆత్మను పంపించాడు, దాని కొరకే ఈ కుడికను జగత్ పునాది కన్నా ముందుగానే దేవుడు ఆలోచన చేసి ఉన్నాడు. గట్టిగా చెప్దామా? దావీదు కుమారుడా చెప్పగలవా? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. పాస్ మీ నాట్, ఓ జెంటిల్ సేవియర్. ఈ రాత్రి నన్ను దాటిపోమాకయ్యా, నా ప్రార్థన దాటిపోమాకయ్యా, నా ఆలోచన దాటిపోమాకయ్యా. అయ్యో ప్రభువా నన్ను దాటిపోమాకయ్యా.